ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? ముగ్గురండి, ఇది నాలుగోది. అంతమందిని పోషించి చదివించే స్తోమత మా గాడికి లేదు. నీకన్నా ఉండదు బుద్ధి. వర్షపాతం ఎలా ఉందో కనుక్కున్నావా? పోయిన ఏడాది అసలు పడలేదు, ఈ ఏడాది కరుణించలంటావా? పడితే సరే, పడకపోతే ఏం చేస్తావు? భగవంతుడి మీద భారం వేసి పైకి చూడటమే, లేకపోతే రెండు సుక్కలు తాగి ఆయన దగ్గరికి పోవటమే. బడ్జెట్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం. ప్రజలకు ఏం చెప్పినా అర్థం కాదు సార్. డబ్బు ప్రజలది, తిరిగి ఖర్చు పెట్టాల్సింది ప్రజలకే. మనకి పెద్దరికం ఇచ్చి పై ఎత్తున పెద్దరిని చేయమన్నారే కానీ వాళ్ళకి అధికారం చూపించమనలేదు సార్. జీతం వస్తే ఇంట్లో నెలంతా దేనికి ఎంతెంత ఖర్చు పెట్టాలో తెలిసిన వాళ్ళకి రాష్ట్రంలో కూడా దేనికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో కూడా అర్థం కావాలి, అర్థమయ్యేట్టు చెప్పాలి. యువతకి, మేధావులకి, చదువుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, బడ్జెట్ సక్రమంగా అమలు చేయడంలో మీ పార్టిసిపేషన్ కూడా యాక్టివ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు మీరు ఆరాధిస్తేనే మా అందరికీ ఓ భయం ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది.